నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్. సభ్యుల రాజీనామాతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది గ్రూప్ 2 ఎగ్జామ్. ఇంకా దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో పరీక్ష ఉంటుందా లేక రీషెడ్యూల్ చేస్తారా అన్న టెన్షన్ నెలకొంది. రైట్, మొత్తంగా గ్రూప్ 2 పరీక్షలపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, తెలంగాణలో మరొకసారి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఇటీవల టీఎస్పీకి సంబంధించిన చైర్మన్తో పాటు సభ్యులు రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా టీఎస్పీసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే రివ్యూ చేయడం జరిగింది. కానీ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కూడా వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన అందుకు సంబంధించి గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికైతే ఇక ఈ పరీక్షకు సంబంధించి అటు టీఎస్పీకి సంబంధించిన కమిషన్ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేనట్టుగా తెలిసి ఇటీవల కాలంలో కొలువుదీరిన ప్రభుత్వం కూడా టీఎస్పీసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇక ఈ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 783 సంబంధించి పోస్టులకు సంబంధించి కూడా 5,50,000 మంది సంబంధించిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇటీవల కొత్త ప్రభుత్వం కూడా టీఎస్పీసీకి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కూడా జనవరి 6, 7 జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఇందుకు సంబంధించి టీఎస్పీసీ కమిషన్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, ఆ పరీక్షకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా మరొకసారి ఈ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత కూడా ఇప్పటికీ గత ప్రభుత్వంలో సంబంధించి కూడా టీఎస్పీసీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక ఇటీవల టీఎస్పీసీ సమీక్ష సమావేశం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్పీసీ ద్వారా ఎన్ని నియామకాలు చేశారని ఇటీవల రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి రీషెడ్యూల్ చేస్తారా లేకపోతే కొన్ని పోస్టులను యాడ్ చేసి మరొకసారి నోటిఫికేషన్ జారీ చేస్తారా కొత్త సమాచారం తెలియదు. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా ఇటు టీఎస్పీసీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షల కోసం కూడా నిరుద్యోగులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత. ఎందుకంటే ఇటీవల ఎన్నికల నేపథ్యంలో కూడా ఇటు గ్రూప్ 2 పరీక్షని జనవరిలో 6, 7 తారీఖున వాయిదా వేశారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కొంత రీషెడ్యూల్ చేశారా, అదనపు పోస్టులను యాడ్ చేసి మరొకసారి నోటిఫికేషన్ జారీ చేసి కొత్తగా టీఎస్పీసీ ద్వారా గ్రూప్ 2ని నిర్వహిస్తారని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే జనవరి 6, 7 తేదీ జరగాల్సిన ఈ పరీక్షను కూడా రీషెడ్యూల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బలరాం, కిరణ్, అంటే ఈ తాజా పరిణామాలకు సంబంధించి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ప్రస్తుతానికి ఎందుకంటే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా దాన్ని పోస్ట్ పోవడం చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం తొలుతీరిన తర్వాత టీఎస్పీసీకి సంబంధించి కూడా అనేక సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత కూడా చైర్మన్తో పాటు సభ్యులు వరుస రాజీనామాల నేపథ్యంలో కూడా కొంత దీనిలో ప్రక్షాళన చేయాలని కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీఎస్పీసీకి సంబంధించి కూడా అనేక పోటీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. కాబట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా టీఎస్పీసీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు నియామకాలు జరిగాయి అన్న కోణాలకు సంబంధించి కూడా పూర్తిగా రిపోర్ట్ తీసుకుంది. కాబట్టి అందులో భాగంగానే గ్రూప్ 2 పరీక్షను కూడా మరొకసారి రీషెడ్యూల్ చేసినట్టుగా మనకైతే సమాచారం. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా ఇటీవల కాలంలో టీఎస్పీసీ పేపర్ లీకేజీ వ్యవహారం కూడా పెద్ద కలకలం రేపింది. కాబట్టి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఇటు గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకే మరొకసారి రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.